ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, ఆండాళ్ళ తల్లి మనకు ఉపదేశించినటువంటి పాసురాల్లో ఈరోజు 5వ పాసురం. ఒక్కొక్క పాసురాన్ని సంక్షిప్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాయనై మన్ను వడమదురై అని మనకి కీర్తిస్తుంది పాసురంలో. గత 4 పాసురాల్లో మొట్టమొదటి పాసురంలో పరవాసుదేవుని యొక్క వైభవం చెప్పింది. వైకుంఠంలో ఉంటాడు ఆ స్వామి. 2వ పాసురంలో పాక్కడలను పయ్యంతు ఇన్న అంటూ పాలకడల్లో నిద్రించే స్వామి గురించి పాడింది. అదే స్వామి విభవ రూపాల్లో వామనుడుగా అవతరించాడని ఆ విభవావతారాల గురించి చెప్పింది. 4వ అవతారం అంతర్యామి అంటారు, అందరి లోపల ఉన్నాడు స్వామి. ఆ అవతార విశేషం చెప్పింది. 5వ పాసురం అర్చావతార వైభవాన్ని చెప్తుందమ్మా. పరమాత్మ మనకి లభించాలి అంటే మనం చేసే ప్రయత్నాల వల్ల సఫలమవుతుందా? వ్రతం చేద్దాం అంటున్నాం, మనం శ్రేయాంసి బహువిజ్ఞాని అంటారు కదా, ఎన్నో ఆటంకాలు మంచి పనులకు వస్తాయి కదా. మరి ఈ ఆటంకాలన్నీ మనని అడ్డితే మనం దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతామా? మన పాపాలే పెద్ద గోడల్లో ఉంటాయి కదా అని ఒక్కొక్క గోపిక చెప్తుంటే ఆండాళ్ళ తల్లి చెప్పింది, ఏమర్రా మీరేం బాధపడకండి, ఆయన ఎవరు గొప్ప ఆశ్చర్య చేష్టాలు కలిగిన వాడు, మాయనై మన్న వడమధురై మైందనై అంటూ ఉత్తర మధురకి నిర్వాహకుడైన ఆ స్వామి యమునా తీర విహారి. అలాంటి స్వామి తల్లి దేవకి గర్భాన తాను పుట్టాడు. పుట్టి తల్లికి కట్టబడ్డాడు. యశోదమ్మకి దామోదరుడని పేరు, భక్త సులభుడు. అలాంటి ఆ స్వామిని మనం అర్చిస్తే చాలు అని 3 పనులు చేయమని చెప్తోంది ఇందులో ఆండాళ్ళ తల్లి. ఏమేమిటా పనులు? వాయినాల్ పాడి నోటితో పాడదాం కృష్ణ దామోదర గోవింద అని. మనత్తినా చిందిక్క మనస్సులో చింతిద్దాం. ఆ స్వామి పాదాల చెంత పుష్పాలు సమర్పిద్దాము. ఈ 3 చెప్తుంది అమ్మవారు. తూయోమాయి వందో, ఇది ప్రధానం. పరిశుద్ధంగా రావాలి, ఏ కోరిక లేకుండా ఆయన కోసమే మనం వద్దాం. ఆయన పాదాల చెంత పుష్పాలు సమర్పిద్దాం, నమస్కారం చేద్దాం, నామం చెప్దాం. ఈ 3 చేస్తే చాలు. పోయే విషయం పోదరువా నిన్న నవం. మనం చేసుకున్న పాపరాశి ఎంత ఉన్నా బాగా మండేటువంటి అగ్నిలో చిన్న పత్తి పడితే ఎలా దగ్ధమైపోతుందో మన పాపాలన్నీ కూడా భగవన్నామ సంకీర్తనతో తొలగిపోతాయరా. మనకేం కంగారు లేదు, రండి మనందరం కలిసి భగవన్నామం చేద్దాము అని ఆండాళ్ళ తల్లి 5వ పాసురంలో మనకి తెలియచేస్తుంది. చాలా ప్రధానమైన పాసురం. మనందరం కూడా త్రికరణ శుద్ధిగా మనస్సులో చింతించడం, శరీరంతో స్వామిని నమస్కరించడం, నోటితో పాడడం చేద్దాం. ఇలా చేశామా మన పాపాలన్నీ తొలగిపోతాయి, ఏం భయపడక్కర్లేదు, మన వ్రతం బాగా సాగుతుంది అని ఆండాళ్ళ తల్లి తెలియజేసింది 5వ పాసురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.